సనాతన ధర్మ పరిరక్షకుడిని బిల్డప్ ఇచ్చుకోవడానికా లేదా ప్రచార కండూత లేకపోతే అతి తెలివితేటలు ప్రదర్శించడమో తెలియదు కానీ రాకేష్ కిషోర్ అనేటటువంటి అతని వయసు 71 ఏళ్ళు. పోనీ ఉడుకు రక్తంతో ఉందనుకోవడానికి లేదు. ఆయన తాజాగా సుప్రీంకోర్టులో చెప్పు తీసి చీఫ్ జస్టిస్ మీద వేయబోయాడు. వెంటనే మిగతా లాయర్లు ఆపారు. అయితే చీఫ్ జస్టిస్ గారు చాలా బాధ్యతగా ఇట్లాంటి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మీ వాదనలు కొనసాగించడానికి మిగతా లాయర్లకి అవకాశం ఇచ్చారు. అతన్ని తీసుకెళ్లి బొక్కలో దోశారు. ఏంటయ్యా అతను చెప్పేది ఏంటంటే, మొన్న మధ్యన చీఫ్ జస్టిస్ గారు సంబంధించి ఏదైతే వైష్ణవాలయానికి సంబంధించి ఏఎస్ఐ అంటే పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక గుడికి సంబంధించిన దాంట్లో విగ్రహాలు తేడా వచ్చినాయి, ధ్వంసం అయ్యి ఉన్నాయి, అది పునర్నిర్మించడానికి అవకాశం ఇవ్వమని ఆదేశాలు ఇవ్వమని ఏఎస్ఐకి చెప్పంటే అది ఏఎస్ఐ చూసుకుంటుంది, దాంట్లో మేము జోక్యం చేసుకోలేము, అయినా వెళ్ళి విష్ణుమూర్తికి చెప్పుకోండి అన్నటువంటి పాయింట్. అన్న విధానం విమర్శలకి తావిచ్చింది. దాని మీద ఆయన కూడా సమాధానం చెప్పారు. ఇట్స్ ఎనఫ్. క్లోజ్ అవ్వాల్సినటువంటి అంశంలో ఇప్పుడు మళ్ళీ రాజేశారు. ఏదైతే అసలే హిందుత్వం మీద దాడి చేస్తున్నటువంటి సందర్భంలో హిందుత్వాన్ని ఉన్మాదంగా ప్రొజెక్ట్ చేసేటటువంటి క్రమంలో ఎట్లాంటి చర్య ద్వారా హిందువులకి ఏమైనా ఉపయోగపడిందా? పైగా న్యాయమూర్తులకి ఈ అంశంలో ఒక నెగిటివ్ ఫీలింగ్ క్రియేట్ అయ్యేటటువంటి కాన్సెప్ట్ని సృష్టించి ఓవరాల్గా హిందూ ధర్మం బాధ్యతగా ఉందన్నటువంటి దాన్ని దారి తప్పించి ప్రచారం చేయడానికి ఉపయోగపడేలా చేసుకొచ్చాడు ఆ లాయర్ గారు రాకేష్ కిషోర్. ఇప్పుడు ఆయన కాస్త అరెస్ట్ చేశారు.